హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము కోట్లింగాలకు వచ్చాము. మేమైతే తాళ్ళకొత్తపేట నుంచి వచ్చాము. ఇక్కడికి 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ వాటర్ కూడా చాలా ఉన్నాయి. చూడండి, వాటర్ ఉన్నాయి. ఇక్కడ స్నానం చేసాము. వాటర్ ఇవన్నీ ఎండాకాలంలో కూడా ఇన్ని ఎలా ఉన్నాయంటే కింద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంటుంది, అందుకే ఇన్ని వాటర్ ఉన్నాయి. ఇవన్నీ బ్యాక్ వాటర్. చూడండి, అన్ని వాటర్. ఇక్కడ చూడండి, అన్ని ఫుల్గా వాటర్ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ వాటరే. చూడండి, అన్ని ఇక్కడ బోటింగ్స్ కూడా ఉన్నాయి. పెద్దవాళ్ళకి 50, చిన్న వాళ్ళకి 30 రూపీస్ అంట. ఇక్కడైతే మేము చాలా 1 అవర్ గంట దాకా ఇక్కడ స్నానం చేసాము. మేము ఫుల్ ఎంజాయ్ చేసాము. అయినా కానీ ఈ వాటర్లో నుండి బయటికి వెళ్ళడానికి రాలేదు మాకు. అసలు బోర్ కొట్టట్లేదు అక్కడ చేస్తుంటే. 1 అవర్ దాకా అలానే చేస్తూ ఉన్నాము. చాలా ఎంజాయ్ చేసాము ఈ వాటర్లో అయితే. అసలు వెళ్ళడానికి రాలే అసలు మాకు. అంత ఎంజాయ్గా ఉంది అప్పుడైతే. చూడండి, వాటర్ 4 స్టెప్స్ దాకానే మనిషి మునిగిపోయేంత వాటర్ ఉన్నాయి. చూడండి, ఎన్ని వాటర్ ఉన్నాయి. ఇక్కడ 4 స్టెప్స్ దాకానే ఉన్నాయి. చాలా వాటర్ ఉన్నాయి 4 స్టెప్స్ దాకానే. ఇక్కడనే చేసాం మేమైతే, దూరం వెళ్ళలేదు. చూడండి, ఇవన్నీ వాటర్, ఫుల్ వాటర్ ఉన్నాయి కదా. అక్కడ అందరు స్నానం చేస్తున్నారు. ఇక్కడ ఒక ఆమెకైతే అమ్మవారు వచ్చింది. చూడండి, ఇవైతే స్టెప్స్ దిగడానికి, వాటర్లో దిగడానికి ఇవన్నీ స్టెప్స్ ఉన్నాయి. ఇలాగే స్టెప్స్ లోపలికి కూడా ఉన్నాయి. అక్కడ ఫోర్త్ స్టెప్ దాకా వాటర్ ఫుల్గా ఉన్నాయి. చూడండి, ఇక్కడ చాలా ఎంజాయ్ చేసాం మేము. ఇక్కడైతే కొబ్బరికాయ కొడుతున్నా నేను. చూడండి, కొబ్బరికాయ కొడుతున్నా నేనైతే ఇక్కడ. చూడండి, మొక్కుకొని కొడుతున్నా కొబ్బరికాయ. చూడండి, కొడుతున్నా. మొక్కుతుంది మా మమ్మీ కూడా, మొక్కి కొడుతున్నా ఇప్పుడు. కానీ కొబ్బరికాయ నేను కొడితే అస్సలు ఎంత కొట్టినా పగలట్లేదు. చూడండి, అసలు మొత్తం 10 టైమ్స్ కొట్టా తెలుసా నేను. 10 టైమ్స్ దాకా అసలు కొబ్బరికాయ పగలలేదు. చూడండి, 10 టైమ్స్ తర్వాత పగిలింది కొబ్బరికాయ నాకైతే. చూడండి, అది కూడా ఇంకా పగలలేదు. 10 టైమ్స్ దాకా పగలదు అది. 10 టైమ్స్కి పగులుతుంది. చూడండి, అస్సలు పగలలే. చాలా గట్టిగా ఉంది కొబ్బరికాయ. ఇప్పుడు పగిలించు 10 టైమ్స్కి పగిలింది. అక్కడ దేవుని దగ్గర అయితే పెట్టాము, కొబ్బరికాయ పెట్టి మళ్ళీ మొక్కుతున్నాము. ఇక్కడ మా డాడీ ఇవన్నీ వాటర్ చూపిస్తున్నాడు. చూడండి, ఇవన్నీ ఫుల్గా వాటర్ ఉన్నాయి. బ్యాక్ వాటర్స్ కదా, చాలా ఎక్కువ వాటర్ ఉన్నాయి. చూడండి, ఇవన్నీ వాటర్. ఎక్కడి నుంచి మొత్తం వాటరే ఉన్నాయి. చూడండి, ఇవన్నీ అన్నీ బ్యాక్ వాటర్ ఇవి. చూడండి, ఇవన్నీ. ఇక్కడైతే స్నానం చేసి వస్తున్నాము మేము. చేసి ఇలా పైకి వస్తున్నాం మెట్ల దగ్గర నుంచి. ఇక్కడైతే శివలింగానికి అభిషేకం చేస్తున్నాం మేము. చూడండి, అన్నీ మొత్తం అభిషేకం చేస్తున్నాము. ముందు పంచాభిషేకం చేస్తున్నాం మేము. ముందు పాలతో స్టార్ట్ చేసాము పంచాభిషేకం. ముందైతే పాలు పోసాము. చూడండి, పాలు పోసిన తర్వాత విభూది నెయ్యి అనుకుంటా, అది పోస్తున్నాం మళ్ళీ. వేరే వాళ్ళు కూడా వచ్చి పెడుతున్నారు, అభిషేకం చేస్తున్నారు. ఇక్కడైతే విభూది పోస్తున్నాం మేము. చూడండి, నెయ్యి పోస్తున్నాము. ఆ తర్వాత హనీ బాటిల్ తీసి పోస్తున్నాము. అంతలోపు మా డాడీ అయితే విభూది పెట్టాడు. చూడండి, విభూది రాశాడు. నేను హనీ బాటిల్ ఓపెన్ చేస్తున్నాను. అంతలోపు విభూది రాసిన తర్వాత హనీ పోసాము. చూడండి,
ఇలా అయితే చేస్తున్నాం మేము అభిషేకం. తర్వాత కొబ్బరికాయ నీళ్ళతో అయిపోయింది. పసుపు కుంకుమ కూడా వేసి కొబ్బరికాయ కొట్టి వచ్చాము. చూడండి, పసుపు కుంకుమ వేస్తున్నాము. చూడండి, ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నాడు డాడీ. చూడండి, కొబ్బరికాయ ఒకటే దానికి పగిలింది. ఇప్పుడు కొబ్బరికాయతో అభిషేకం అయిపోయింది. ఇప్పుడు గోదావరి వాటర్ పోస్తున్నాం మేము. గోదావరి వాటర్ కూడా పోయొచ్చు అంట, అందుకే గోదావరి వాటర్ శివలింగం మీద పైన దాంట్లో కూడా పోసాము. ఇక్కడైతే మొక్కుకుంటున్నాం, మమ్మీ నేను మొక్కుతున్నాము. ఇక్కడ చూడండి, శివలింగానికి మొక్కుకొని వెళ్తాము. ఇప్పుడైతే మొక్కుకున్నాము. ఇదైతే పులిహోర దగ్గర పులిహోర ఇంకా లడ్డు ఇస్తారంట. పులిహోర ఒక ప్యాకెట్ 15 రూపీస్, లడ్డు 20 రూపీస్ అంట. తీసుకున్నాము. చూడండి, ఇక్కడ ఇది ఇందాక అభిషేకం చేసిన ప్లేస్. ఇక్కడ ఒక రాగి చెట్టు కూడా ఉంది, దాని వెనకాల వంటలు వండుకుంటారంట. ఇక్కడనైతే మేము కూర్చొని పులిహోర లడ్డు తిన్నాము. చూడండి, ఇక్కడ వంట వండుతున్నారు. ఇవి కూడా వాటర్, ఇక్కడ నుంచి కూడా వాటర్ ఉంటాయి. ఇక్కడ మంకీస్ కూడా ఉన్నాయి, మంకీస్ కూడా వచ్చాయి అప్పుడు ఇక్కడికి. చూడండి, ఇవన్నీ వాటరే. మళ్ళీ అప్పుడు మేము వెళ్ళినప్పుడు మంకీస్ కూడా ఉన్నాయి అక్కడ. ఇక్కడైతే కూర్చొని పులిహోర తింటాము. చూడండి, గొండి ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది. ఇక్కడైతే గుడిలో దర్శనం చేసుకొని బయటికి వస్తున్నారు ఇక్కడ. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక్కడ రాగి చెట్టు చుట్టూరు కూడా ప్రదక్షిణాలు చేస్తున్నారు. చూడండి, ఇక్కడ వంటలు కూడా చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఓన్లీ వెజ్ చేస్తారు, నాన్ వెజ్ చెయ్యరు. ఇక్కడైతే భక్తులు ఒక సంచి కొబ్బరికాయలు అయితే తెచ్చి కొడుతున్నారు. వాళ్ళు ఏదో కోరిక కోరుకున్నట్టున్నారు, ఆ కోరిక నెరవేరింది అనుకుంటా, అందుకే బస్తా కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇదైతే గుడి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ సైడ్ నుంచి 3 ప్రదక్షిణాలు చేసి గుడి లోపలికి వెళ్తారు. ఇదైతే చాలా పురాతనమైన గుడి. ఈ గుడి లోపల కూడా ఒక పురాతనమైన శివలింగం ఉంటుంది. వెళ్ళి దాన్ని దర్శించుకొని వస్తారు. ఈ కోటిలింగాల దేవస్థానం అయితే శాతవాహనుల కాలం నాటిది, అంటే చాలా పురాతనమైనది. ఈ టెంపుల్ని దర్శించుకోవడానికి చాలా దూర ప్రాంతాల వాళ్ళు కూడా వస్తారు. ఈ టెంపుల్కి చాలా చరిత్ర ఉంది.